కొండల్ గారి 15 రోజుల ఫ్రేమ్వర్క్ అయిన క్వాంటమ్ మెడిటేషన్ గురించి చాలా వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ విధానం ఎందుకు అంత ప్రత్యేకమైనదంటే ఇది కేవలం ఒక థియరీలా కాకుండా వేల సంవత్సరాల నాటి ప్రాచీన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మోడర్న్ క్వాంటమ్ ఫిజిక్స్ సూత్రాలతో అద్భుతంగా కనెక్ట్ చేస్తుంది. అసలు ఈ లోతైన ప్రయాణం ఎలా సాగుతుందో, అందులోని సైన్స్ ఏంటో మనం ఇప్పుడు డీప్ గా అర్థం చేసుకుందాం. రండి. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నేను ఎవరిని? బహుశా మనిషి తన ఉనికి గురించి వేసుకునే అత్యంత ప్రాథమికమైన లోతైన తాత్విక ప్రశ్న ఇదే కదా. ఈ క్వాంటమ్ మెడిటేషన్ ప్రోగ్రామ్ మొత్తానికి ఈ ప్రశ్నే ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. మన దృష్టిని బయటి ప్రపంచం నుంచి మన లోపలికి మళ్లించడానికి, మనల్ని మనం సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకోవడానికి ఇదే కరెక్ట్ స్టార్టింగ్ పాయింట్. ఈ సోర్స్ మెటీరియల్ ని గమనిస్తే ఒక విషయం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది ఒక రకమైన క్వాంటమ్ థెరపీని నిర్మిస్తోంది. ఎలా అంటే, ఒకవైపు ఎంతో లోతైన ప్రాచీనమైన విపස්සన ధ్యాన పద్ధతులు, మరోవైపు ఆధునిక క్వాంటమ్ సైన్స్ అందించే సైంటిఫిక్ ప్రూఫ్స్. ఈ రెండింటినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. అంటే వేల ఏళ్ల క్రితం మన ఋషులు అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యాలను నేటి క్వాంటమ్ ఫిజిక్స్ ఎలా ఖచ్చితంగా ధృవీకరిస్తోందో మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. అయితే డైరెక్ట్ గా ఆ డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళిపోయే ముందు ఒక పటిష్టమైన బేస్ ఉండాలి కదా. అందుకే సాధకులు ఖచ్చితంగా ఈ 4 శీల నియమాలను పాటించాల్సి ఉంటుందని డాక్టర్ పులిగారు స్పష్టం చేస్తున్నారు. అవేంటంటే ప్రాణహింస చేయకపోవడం, అబద్ధాలు ఆడకపోవడం, మత్తుమందులు తీసుకోకపోవడం మరియు వ్యభిచారం చేయకపోవడం. సింపుల్ గా చెప్పాలంటే ఈ నైతిక నియమాలు మన మైండ్ కి ఒక స్వచ్ఛమైన క్రమశిక్షణతో కూడిన ఫౌండేషన్ ఇస్తాయి. ఈ బేస్ లేకుండా ఆ ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకెళ్లడం కష్టం. ఇక ఫ్రేమ్వర్క్ లో మొదటి కీలకమైన కాన్సెప్ట్ శరీరం ఒక భ్రమ. మన భౌతిక శరీరం గురించిన ఒక పెద్ద పారాడైమ్ షిఫ్ట్ ఇది. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మన భౌతిక శరీరాన్ని మనం అద్దంలో చూసుకుంటే చాలా సాలిడ్ గా, స్థిరంగా కనిపిస్తుంది కదా. కానీ ప్రోగ్రామ్ లోని క్వాంటమ్ సైన్స్ ప్రకారం చూస్తే మన శరీరాన్ని నిర్మించే పరమాణువులలో అంటే ఆటమ్స్ లో 99.9999% కేవలం శూన్యం, అంటే ఖాళీ స్థలమే ఉంటుంది. వినడానికి కొంచెం షాకింగ్ గా ఉన్నా ఇది నిజం. మరి అంతా శూన్యమే అయినప్పుడు మనకి సాలిడ్ రూపం ఎలా సాధ్యమైంది అనే డౌట్ రావడం సహజం కదా. ఆ డౌట్ ని క్లియర్ చేయడానికి టెక్స్ట్ లో ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. ఒక ఫ్యాన్ ఆగి ఉన్నప్పుడు దానికున్న 3 రెక్కలు విడివిడిగా, వాటి మధ్య ఉన్న గ్యాప్ స్పష్టంగా కనిపిస్తాయి. అదే ఫ్యాన్ ని ఫుల్ స్పీడ్ లో ఆన్ చేస్తే ఆ గ్యాప్స్ అన్ని మాయమైపోయి అదంతా ఒకే సాలిడ్ డిస్క్ లాగా కనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్ గా మన బాడీలో జరిగేది కూడా ఇదే. అత్యంత వేగంగా వైబ్రేట్ అవుతున్న క్వాంటమ్ కణాలు, ఆ ఎనర్జీ వల్లే మనకి భౌతిక శరీరం అనే ఒక సాలిడ్ భ్రమ సృష్టించబడుతుంది. మరియు ఇది అద్భుతంగా వివరిస్తుంది మన భౌతిక గుర్తింపుని అణువణువున ఎలా డీకన్స్ట్రక్ట్ చేయవచ్చో ఇక్కడ మనం చూడొచ్చు. జుట్టు, ఎముకలు, చర్మం, రక్తనాళాలు, ఇలా మన శరీరాన్ని 32 విభిన్నమైన శాశ్వతం కాని భాగాలుగా ఈ విధానం విడదీసి చూపుతోంది. దీనివల్ల నేనే ఈ శరీరాన్ని అనే మన దృఢమైన నమ్మకం క్రమంగా బ్రేక్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇక రెండవ ముఖ్యమైన విభాగం అబ్జర్వర్ ఎఫెక్ట్. ఇక్కడే మనస్సు యొక్క శక్తికి సంబంధించిన ఒక క్వాంటమ్ లీప్ జరుగుతుంది. ఈ కోర్ కాన్సెప్ట్ ని సోర్స్ మెటీరియల్ ఎలా అప్లై చేసిందో చూస్తే, క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఒక కణాన్ని అంటే పార్టికల్ ని ఎవరైనా గమనించినప్పుడు మాత్రమే అది ఒక వాస్తవిక భౌతిక రూపాన్ని తీసుకుంటుంది. అంటే అర్థం ఏంటంటే, మన ఆలోచనలు, అనుభూతులు, ఫీలింగ్స్ వాటంతటా అవే జరగవు. అవి కేవలం మన అవేర్నెస్ లేదా మన అబ్జర్వేషన్ ద్వారా మాత్రమే షేప్ అవుతాయి అని ఇది వివరిస్తుంది. కాబట్టి ఇక్కడ కీలకమైన పాయింట్ ఏమిటంటే, ఈ సిద్ధాంతం ప్రకారం మన నిజమైన ఐడెంటిటీ అనేది ఎప్పుడూ మారిపోయే ఈ భౌతిక శరీరంలో లేదు, నిరంతరం ఆలోచనలతో ఉరుకులు పరుగులు పెట్టే మనసులోనూ లేదు, వస్తూ పోయే టెంపరరీ ఫీలింగ్స్ లో అసలే లేదు. మరి ఎక్కడుంది? అది కేవలం వీటన్నిటినీ సైలెంట్ గా గమనిస్తున్న ఒక స్వచ్ఛమైన స్పృహ, అంటే ప్యూర్ అబ్జర్వింగ్ అవేర్నెస్ లో మాత్రమే ఉందని మనం అర్థం చేసుకోవాలి. మూడవ విభాగం 60 నిమిషాల ధ్యాన సాధన. ఇన్ని థియరీస్ మాట్లాడుకున్నాం కదా, మరి దాన్ని ప్రాక్టికల్ గా ఎలా అప్లై చేయాలో చూపే రోజువారీ గైడెడ్ మెడిటేషన్ ఇది. ఈ రోజువారీ 1 గంట ధ్యాన అభ్యాసం అనేది చాలా నిర్దిష్టమైన టైం బ్లాక్స్ గా డిజైన్ చేయబడింది. ఒక చోట సైలెంట్ గా కదలకుండా కూర్చోవడం దగ్గర నుంచి మొదలుపెట్టి నెమ్మదిగా మన అవేర్నెస్ ని విశ్వవ్యాప్తంగా విస్తరించేలా ఈ గైడెడ్ మెడిటేషన్ ఫ్రేమ్వర్క్ ని అత్యంత సైంటిఫిక్ గా డిజైన్ చేశారు.
ఈ టైం లైన్లోని మొదటి సగాన్ని మనం పరిశీలిస్తే ఫస్ట్ 5 నిమిషాలు శరీరాన్ని తల నుండి పాదాల వరకు బాడీ స్కాన్ చేస్తూ ప్రశాంత స్థితికి తీసుకురావాలి. ఆ తర్వాత 5 నుండి 15 నిమిషాల వరకు మన ముక్కు రంధ్రాల వద్ద శ్వాస ఎలా ఆడుతుందో కేవలం దానిపై మాత్రమే ఫోకస్ చేయాలి. ఇక 15 నుండి 30 నిమిషాల మధ్యలో మన ప్రశాంతమైన మనసులోకి నేను ఎవరిని అనే ఆ ప్రశ్నను ఒక చిన్న నీటి బిందువులా డ్రాప్ చేస్తూ లోతైన స్వీయ విచారణ చేయాలి. నెక్స్ట్ ఫేజ్కి వెళ్దాం. ఇది ఎలా బిల్డ్ అవుతుందో చూద్దాం. ఈ సెకండ్ హాఫ్ లో మన ఫోకస్ లోపలి నుంచి నెమ్మదిగా బయటికి మల్లుతుంది. 30 నుండి 45 నిమిషాల వరకు మన బాడీలో జరిగే ప్రతి చిన్న సెన్సేషన్ ని గమనించాలి. 45 నుండి 55 నిమిషాల వరకు ఆ స్పృహను అంటే అవేర్నెస్ ని మన శరీరం దాటి ఆ గది దాటి ఈ అనంత విశ్వంలోకి ఎక్స్పాండ్ చేయాలి. ఫైనల్ గా మిగిలిన 5 నిమిషాల్లో చాలా జెంటిల్ గా కళ్ళు తెరుస్తూ ఈ సెషన్ ని కంక్లూడ్ చేయాలి. ఇక్కడ ఆ 30 నుండి 45 నిమిషాల బ్లాక్ లో మనం వాడే ఒక స్పెసిఫిక్ టెక్నిక్ ను హైలైట్ చేసుకోవాలి. మన ఒంట్లో ఎక్కడైనా నొప్పి వచ్చినా లేదా ఏదైనా ప్లెజెంట్ ఫీలింగ్ అనిపించినా సరే దాన్ని జస్ట్ అబ్జర్వ్ చేయాలి అంతే. దానికి మనం అస్సలు రియాక్ట్ కాకూడదు. అవన్నీ కేవలం తాత్కాలికంగా మారిపోయే క్వాంటం ప్రకంపనలు లేదా ఎనర్జీ వైబ్రేషన్స్ అని మనం గుర్తించాలి. ఇక 4వ మరియు ఆఖరి విభాగం మైత్రీ భావన. ఇది రోజువారీ ప్రాక్టీస్ లో చాలా ముఖ్యమైన ఫైనల్ స్టెప్. ఈ స్టేజ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది మన మనసులో ఎప్పుడో నాటుకుపోయిన కోపం, జెలసీ లాంటి నెగటివ్ ఎమోషన్స్ ని వేళ్లతో సహా పీకేయడానికి డిజైన్ చేయబడింది. ఆ నెగటివిటీ ప్లేస్ లో మన శరీరంలోని ప్రతి ఆర్గన్ కి, ప్రతి సెల్ కి ఒక డీప్ పీస్ ని, ఆరోగ్యాన్ని అందించేలా ఒక పాజిటివ్ క్వాంటమ్ ఫీల్డ్ ని సృష్టించడమే ఈ మైత్రీ భావన ఉద్దేశం. టెక్స్ట్ లోని ఈ పవర్ఫుల్ వాక్యాన్ని ఒకసారి వినండి. నా మనసు సుఖంగా ఉండాలి. ఈ అనంతమైన విశ్వంలో నలువైపులా జీవించి ఉన్న సకల జీవులు సుఖంగా ఉండాలి. ఇలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి, అలాగే ఈ సృష్టిలోని సర్వ ప్రాణులకు మనం పాజిటివ్ ఎనర్జీని పంపుతాం. నాకు శత్రువులు ఎవ్వరూ లేరు అని మనకు మనం ఇలా ఫార్మల్ గా డిక్లేర్ చేసుకోవడం వల్ల ఒక అద్భుతమైన మానసిక శాంతి లభిస్తుంది. ఈ ఎక్స్ప్లెయినర్ ని ముగించే ముందు మీకందరికీ ఒక పవర్ఫుల్ థాట్ ని వదిలి వెళ్తున్నాను. అబ్జర్వర్ ఎఫెక్ట్ ప్రకారం చూస్తే మన అవేర్నెస్ అనేది వాస్తవికతను షేప్ చేయడానికి క్వాంటమ్ ఎనర్జీని కొలాప్స్ చేయగలిగితే మరి సరిగ్గా ఈ క్షణంలో మీ మనసు ద్వారా ఎలాంటి వాస్తవికత నిర్మించబడుతోంది ఆలోచించండి. రోజువారీ ధ్యానాన్ని క్వాంటమ్ సైన్స్ తో ముడిపెట్టే ఈ ప్రశ్న ఖచ్చితంగా మనల్ని మనం అన్వేషించుకునేలా చేస్తుందని ఆశిస్తున్నాను.